హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హోటల్ స్టైల్ పర్ఫెక్ట్ ఆనియన్ చట్నీని ఇంటి దగ్గరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా బాగుంటుంది. ఈ చట్నీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మినప్పప్పు అండ్ అలానే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అయితే పచ్చిశనగపప్పు వేసుకున్నానండి. వీటిని కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను పొట్టు మినపప్పు వాడుతున్నానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు నార్మల్ మినపగుళ్ళైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10 అయితే ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 10 వేసుకుంటున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి. ఈ ఎండుమిర్చిని అయితే మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి. బాగా ఫ్రై చేసుకుంటే మనకి మాడిపోయి చట్నీ ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు వాటిని అయితే ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక టమాటో 2 కూడా నేను ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే మొత్తం ఆనియన్సే తీసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్, టమాటోని స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లోకి ఫ్రెష్ది 1 కప్ కొత్తిమీర అండ్ అలానే ఒక 2 రెమ్మలు అయితే కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. చాలా బాగుంటుందండి. ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. ఈ చట్నీని మీరు అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర ఇంకా కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం చింతపండు ఇవన్నీ వేసి కలిపేసుకుంటున్నాను. కళ్ళుప్పు వేసుకుంటే చట్నీస్లో చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేశాను. క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి. దీన్ని 1కి 2 సార్లు అయితే కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారి పెట్టేసుకుంటున్నానండి. ఈలోగా మనం ఇందాక మిక్సీలో వేసుకున్నాం కదండి పోపులు, ఎండుమిర్చి, దాన్ని అయితే వాటర్ వేయకుండా ఇలా ఫస్ట్ అయితే మిక్సీ చేసేసుకున్నానండి. చూసారు కదా. ఇప్పుడు ఇవి చల్లారినవి ఉన్నాయి కదండి, వీటిని అయితే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇంక ఇందులో మనం ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. ఉప్పు అండ్ అలానే చింతపండు మొత్తం అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని అయితే మిక్సీ పట్టేసుకోండి, సరిపోతుంది. చూడండి, నేనైతే ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి. మీరు ఇలాగైనా కూడా తినేయచ్చు, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి. కానీ నేను ఇక్కడ కొంచెం తాలింపు అనేది వేసుకుంటున్నాను. తాలింపు కోసం పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి అండ్ అలానే కరివేపాకు తాలింపు వేసుకున్నానండి. చూసారు కదా, చాలా ఈజీగా ఆనియన్ చట్నీని ప్రిపేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. ప్లీజ్ లైక్.